ఫ్రెండ్స్ నమస్తే. ఇది సోనీ 32. ఇది మనకి ప్యాన్లో బ్రేకేజ్ వచ్చింది. కొత్త ప్యాన్లు వేసామన్నారు కస్టమర్. కొత్త ప్యాన్లు వేసాను. తిరిగి గోయి ప్యాన్లో కొత్త ప్యాన్లు వేసిన తర్వాత పిక్చర్ అయితే ఆన్ అయిపోతుంది, కానీ పిక్చర్ మీద యూఎస్బి పవర్ డివైస్ అని ఒక పేరు వచ్చి ఏవీ పడట్లేదు. తర్వాత హెచ్డిఎంఐ మీద పెడితే హెచ్డిఎంఐ ఆడియో రావట్లేదు. ఇయర్ ఫోన్స్ సింబల్ చూపిస్తుంది వాల్యూమ్ పెంచితే. మనం ఇయర్ ఫోన్ స్పిన్ పెట్టినా సరే కాంటాక్ట్ అవ్వట్లేదు దానికి. అందుకని ఈ రెండు సమస్యలకి ఏం చేయాలన్నది కూడా నేను ఆల్రెడీ దీన్ని రెడీ చేశాను, చెప్తాను మీకు. ఇప్పుడు యూఎస్బి పవర్ డివైస్ అని నేను ఈ వీడియోలో కూడా సేవ్ చేస్తాను, ఏ పేరు వచ్చింది అన్నది. దానికి ఏం చేశాను అన్నది కూడా చెప్తాను. అది మనకి నేను మైక్రోస్కోప్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక 5 పిన్ ఐసీ వచ్చింది. చూడండి, ఇక్కడ ఓ 5 పిన్ ఐసీ వచ్చింది. ఐసీ కూడా ఇక్కడ పక్కన ఉంది. ఇది రిమూవ్ చేశాను. ఈ ఐసీని నేను రిమూవ్ చేశాను. రిమూవ్ చేస్తే ఏదైతే యూఎస్బి పవర్ డివైస్ డిస్కనెక్టెడ్ అని వస్తుందో అది పోయింది, ఆ సమస్య పోయింది. ఇంకా తర్వాత సౌండ్ రావట్లేదు. సౌండ్ పెంచితే ఇయర్ ఫోన్స్ సింబల్ చూపిస్తుంది వాల్యూమ్ మీద. వాల్యూమ్ మనం ఇయర్ ఫోన్స్ జాక్ పెట్టి ఎంత మనం దీనికి ఇయర్ ఫోన్స్కి అయితే సౌండ్ వస్తుంది, తీసినా సరే కనెక్ట్ అవ్వలేదు. అయితే ఈ ఇయర్ ఫోన్స్ పిన్ కొత్తవి మార్చితే సెట్ అవుతుంది. కానీ మనం ఏం చేసామంటే ప్రస్తుతానికి ఇక్కడ చూసారుగా జంపరింగ్, ఇదిగోండి మీకు మైక్రోస్కోప్ చూపిస్తాను. అదిగోండి జంపరింగ్ 1 2 3 4 ఆ 2 పిన్లకి ఈ 2 పిన్లకి నేను జంపరింగ్ వేయడం జరిగింది. చూడండి, జంపరింగ్ వేస్తే ఇప్పుడు ఏదైతే మనకి యూఎస్బి పవర్ డివైస్ అని వచ్చేదో డిస్కనెక్టెడ్ అని వచ్చేదో అది ఆ సమస్యకి ఐసీ తీస్తే అయిపోయింది, ఆ సమస్య తీరిపోయింది. ఈ ఇయర్ ఫోన్స్కి 2 జంపర్లు మనం కలిపేసరికి ఆ సమస్య కూడా పోయింది. ఇప్పుడు నేను బోర్డు ఎక్కించి 2 కూడా కంప్లైంట్ క్లియర్ అయిందో లేదో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది అయింది. ఒకసారి పవర్ జాక్ పెడతాను. సెట్ ఆన్ అయింది. హెచ్డిఎంఐలో ఉంది. ఇది హెచ్డిఎంఐ 1లో ఉంది. నో సిగ్నల్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియ ఆడియో సరిపోయింది. 14 డెడ్ బాడీలకు మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. ఇందులో 11 ఇక్కడ మనకి ఇయర్ ఫోన్స్ సింబల్ వచ్చేది మనం వాల్యూమ్ రాకముందు. తర్వాత ఇక్కడ ఏదో వచ్చేది అన్నది నేను స్క్రీన్ షాట్ తీశాను. అది స్క్రీన్ షాట్ కాదు, ఆల్రెడీ తీశాను. అది మీకు ఫోటో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.